పట్నంలోని లయోలా పాఠశాలలో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, నానమ్మలు, తాతయ్యలు విచ్చేసి ఆట పోటీల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సన్మానం నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సురేష్ సార్, ప్రిన్సిపల్, డైరెక్టర్ శ్యామ్ సుందర్, శోభా మేడం, గంగమణి టీచర్, శంకర్ సార్, జయ టీచర్, సరిత టీచర్, అశోక్ సార్, కవిత టీచర్, కరుణ టీచర్, రాధా టీచర్, కవిత టీచర్, పద్మ, మాధవి టీచర్, అనిత టీచర్, రజనీ టీచర్, రవళిక టీచర్, గౌతమి టీచర్, స్వప్న టీచర్, కళ్యాణి టీచర్, కవిత టీచర్, రుచిత టీచర్ తదుపరులు పాల్గొన్నారు. What Shankar sir has told, grandparents are your friends, right? Grandparents are, say once again, grandparents are. Respected Principal Suresh sir, charge teachers, Shankar sir, Gangamani teacher and all my colleagues teachers, thank you very much for arranging this program, and a big thank you for all the grandparents and stray parents who have come here. So one important thing, grandparents andaru vacharu kabatti మీ రోల్ చాలా ఇంపార్టెంట్. యు ఆర్ ద పిల్లర్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో ఎట్లయితే మన ఇంటికి ఫౌండేషన్ పిల్లర్స్ ఎట్లయితే ఇంపార్టెంటో ప్రతి పిల్లోడి జీవితంలో ఈ గ్రాండ్ పేరెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దే ప్లే ఎ వైటల్ రోల్ ఆఫ్ లైక్ పిల్లర్స్ అండ్ ఫౌండేషన్. సో ప్లీజ్ కీప్ ఇట్ అప్. పిల్లల్ని, చిన్నపిల్లల్ని, మీ మనవరాళ్ళని, మనవల్ని టెల్ moral stories and keep encouraging them. So thank you for coming here. Once again, a big thank you for everyone. Gatti chapal kottandi anna mi grandparents and say thank you for your grandparents. Say thank you. Say thank you once again loudly. Thank you very much. ఈరోజు మా లయోలా పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే ప్రోగ్రాము జరుపుకున్నాము. ప్రతి సంవత్సరము గ్రాండ్ పేరెంట్స్ డే ప్రోగ్రాము మా పాఠశాల యాజమాన్యము మరియు మా టీచర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ ఎందుకంటే మనము ఈ జనరేషన్లో అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి ఉమ్మడి కుటుంబాలతో పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో మనము ఈ గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు మా పాఠశాల యాజమాన్యము మా టీచర్స్కి ఎప్పుడు సపోర్ట్గా నిలబడతారు. మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ అలసిపోయి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ మనమరాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ పిల్లల కోసం సంతోషంగా మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా స్కూల్లో లైలా స్కూల్లో ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ గ్రాండ్ పేరెంట్స్ డేలో నిర్వహించినటువంటి పాఠశాల సురేష్ సార్ గారికి, అలాగే డైరెక్టర్ శ్యామ్ సుందర్ సార్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనం చిన్నప్పటి నుంచి ప్రతిది కూడా వాళ్ళతోనే పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటిది అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలతో పెరగడం అనేది చాలా ఒక అద్భుతంగా ఉన్నది. కాబట్టి అటువంటిది మనము ఈరోజు ఏం చేస్తున్నామంటే ప్రతిదీ కూడా మనం పెరిగి పెద్దగా అయ్యే కొద్దీ కూడా మనం వాళ్ళను దూరం కావడం అని జరిగింది వాళ్ళకు. కాబట్టి అటువంటిది మనం ఏదైనా సరే వాళ్ళ యొక్క విలువలు కానీ, వాళ్ళ యొక్క అభ్యాస అనురాగాలు తెలుసుకొని వాళ్ళకి మనం చేదోడుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలు ఒక పెద్ద చెట్టు లాంటి వారు. అటువంటి చెట్టు నీడ మనకు మంచిదే. కాబట్టి అటువంటి చెట్టు నీడలో ఉన్నందుకు మనము వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్నో అనుభవాలను నేర్చుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే, మంచి చెడు ఏదైనా సరే మనకు ప్రతిదీ కూడా ఒక అనుభవంతోనే చెప్తారు. కాబట్టి అటువంటిది మనము తప్పకుండా విని వాళ్ళ నుంచి తప్పకుండా అన్నీ కూడా నేర్చుకోవాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకున్నాము. అయితే ఈ గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మన పిల్లలు ఈ రోజుల్లో మొబైల్స్కి ఎక్కువ అటాచ్ అవుతున్నారు. ఈ మొబైల్స్కి దూరం చేసి మన గ్రాండ్ పేరెంట్స్కి దగ్గర చేస్తే మన పిల్లలకి మంచి సంస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. పెద్దల్ని గౌరవించడం అనేది చాలా ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పిన పనులు వినకపోవడము, నెగ్లెక్ట్ చేయడము, ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే మన మొబైల్ అనేది బాగా వాళ్ళు
ఆ పిచ్చికి ఎక్కువ ఇది అవుతున్నారు. అయితే వాళ్ళు మొబైల్స్కి దూరంగా ఉండాలి. ఎందుకు అని అంటే మొబైల్లో వాళ్ళు పిల్లల్ని చూసేటప్పుడు మనలాగా అటు ఇటు చూడకుండా కన్నార్పకుండా చూస్తున్నారు. దానివల్ల కంటి చూపు మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని నుండి నరాలు వీక్ అయిపోయి వాళ్ళ జ్ఞాపకశక్తి అనేది తగ్గిపోతుంది. ఈ రకంగా వాళ్ళని మనము కావాలని చెడగొట్టినట్టుగా ఉంటుంది. అలా కాకుండా గ్రాండ్ పేరెంట్స్ డే దగ్గర వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు చెప్పే మంచి మంచి విషయాలు, వాళ్ళ అనుభవంతో కూడిన విషయాలు చెప్పడం కానీ, మోరల్ స్టోరీస్ చెప్పడం కానీ, దీనివల్ల వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళ హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.